ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారంటే మా నాన్నగారు పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అని అన్నాడు ఆయన నా ఇంట్లో. భలే ఉంది, మా తాతలు నెయ్యి తాగారు మా మూతి వాసన చూడ అన్నట్టుంది ఇక్కడ. మా తాత నెయ్యి తాగాడు మా మూతి వాసన చూడ అన్నట్టుంది ఇక్కడ. అంటే మీ తాత నెయ్యి తాగితే నీ మూతి వాసన వస్తుందా ఏంటి? నీ మూతి వాసన వస్తే మీ తాత తాగాడని అర్థమై ఏంటి? మీ నాన్న పాస్టర్ అంటే ఎవరైనా ఆయనకున్న విశ్వసనీయత ఏంటి? ఎక్కడ పరిచయం చేశాడు? వెళ్ళి చూడండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, నాకు తెలుసు. నేను మాట్లాడిన దాని గురించి స్టడీ చేసినట్టున్నారు. నేను లైవ్ పెట్టాను, లైవ్ పెట్టి చెప్పాను, ఒరే అభినయ్ ఇంకొకసారి ఒక్కో మొరిగినట్టు మొరిగామనుకో మీ నాన్న దగ్గర నుంచి మొదలు పెడతా అని చెప్పాను. వీడియో ఉంటుంది చూడండి. అంటే మొరిగాడు నా మీద, అన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఎవరి దగ్గర నుంచి చర్చ లాక్కున్నానంట, ఎవరికో ఏదో చేశానంట, అది చేశానంటే కుక్క మొరిగినట్టు మొరిగాడు. ఎందుకంటే అది మంచి వేడిలో ఉంది, ఆయన వేడిలో ఉంది కదా. అప్పుడు అందరూ నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వేడిలో మనం ఏమన్నా చెల్తుందని మొరిగాడు. లైవ్ పెట్టి మాట్లాడాను. తేడా చేసామనుకో నేను మొదలు పెడతాను. ఎందుకంటే నీది కడపే నాది కడపే, అంతే కదా. అమ్మగారి భాగవతం మేనమాకు తెలీదా? అంతే కదా. అమ్మగారి భాగవతం. కానీ మీలాంటి పాస్టర్లు దేవుని యొక్క గొప్పతనం ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇంకా మీరే వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే ఎటు పోతుంది? మంచి ప్రశ్న అడిగా ఉపేంద్ర. అంటే మీరే కొట్టుకుంటే అంటే ఇంతసేపు మంచిగా అడగలేదా అన్న? ఇది పనికొచ్చే ప్రశ్న, చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఇది. పాస్టర్లుగా మీరు అనుకుంటున్నారేంటి? ఓకే రైట్, చర్లపల్లి జైలు ఉందా? చర్లపల్లి జైలు ఉంది, లేకపోతే తిహార్ జైలు ఉంది, లేకపోతే ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉందబ్బా. ఇంత పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఇండోనేషియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, వీళ్ళు ఉన్నారా లేకపోతే మన ఇండియన్స్ ఉన్నారా లోపల? ఇండియన్స్. అదేంటి మన ఇండియన్స్ మనమే లోపల పెడతామా? మన ఇండియన్స్ మీద మనమే కేసు పెట్టి, మన ఇండియన్స్ మీద మనమే కోర్టుకు నడిపించి, మన ఇండియన్స్ మీద మనమే యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు వేసి, ఉరి శిక్షలు వేసి మనం చేయొచ్చా మన ఇండియన్స్ని? తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష పడాల్సిందే అన్నట్టు. అంటే మన ఇండియన్స్ అని తప్పు దగ్గర చూడం, అంతే కదా. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కింద పాకిస్తాన్ ఫోటో ఎందుకు పెట్టేది మీరు? ఇండియా వాళ్ళ ఫోటో ఎందుకు వేస్తున్నారు మీరు అసలు? అంటే జేబు దొంగలు ఇండియాలో కూడా ఉంటారు, మర్డర్ చేసే వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారు. అందుకని పెద్ద పెద్ద జైలు పెట్టారు. తిహార్ జైల్లో ఉండే వాళ్ళు ఎవరు ఇంతకీ? అపర మేధావులు, 200 కోట్లు 300 కోట్లు స్కామ్ చేసిన తిహార్ జైల్లో ఉంటారు. అంత మేధావిని తిహార్ జైలు ఎందుకు పెట్టావు? భారతీయుడే మళ్ళీ భారతీయుడే. ఇక్కడ మనం మీరు పాస్టర్లా కాదు ప్రశ్న. వాక్యానికి పక్కకి వెళ్తున్నావా, వాక్యానికి సమాంతరంగా వెళ్తున్నావా, అదే ప్రశ్న. ఇది ప్రమాణం. ఈ ప్రమాణాన్ని మీరినప్పుడు వాడు పాస్టరో విశ్వాసో ఇంకొకటి చూడం. దీన్ని మీరినప్పుడు చూడం అబ్బా, అంతే. దీన్ని మీరినప్పుడే గౌరవం. దీన్ని మీరితే పాస్టర్ అంటే అంతమించే ప్రశ్నతో అంటే నువ్వు పాస్టర్వి నేను పాస్టర్ని కాబట్టి నువ్వు ఏ దరిద్రం చేసి నేను చూస్తూ ఊరుకుండాలనా? ఇదేమన్నా అత్తగారి ఇలా క్రైస్తవం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయడానికి, నా ఇష్టం వచ్చిన నేను బిహేవ్ చేయడానికి కాదు. మరి ఇది ఎందుకు? ఇప్పుడు 2-4 అని టీచర్ బోర్డు మీద చెప్పింది. తనకి పిల్లలే ఫీజు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఫీజే తను తీసుకుంటుంది. ఎగ్జామ్ పెట్టింది. 100 మందికి ఎగ్జామ్ పెడితే 99 మంది రాశారు. 2-2 అని ఒకటి రాశాడు, 6 అని ఒకటి రాశాడు, 3.9 అని ఒకటి రాశాడు, 1 అని ఒకటి రాశాడు, 100 అని ఒకటి రాశాడు. ఒక్కడ మాత్రం 2-4 అని రాశాడు. ఇప్పుడు ఆవిడ 99 మంది తప్పు రాశారు, వీళ్ళందరికీ రెడ్ పెన్తో ఇంటూ కొడితే వీళ్ళు ఇచ్చే డబ్బే కదా మనం తీసుకుంటున్నది, మన స్కూల్ పరువే కదా పోయేది. 99 మంది ఫెయిల్ అయ్యారంటే అని అన్నిటికీ రైట్ కొట్టుకుంటూ పోయింది అనుకో, అదే నిజం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఏం తయారు చేస్తున్నావు అంటే పనికిరాని ఇంజనీర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని డాక్టర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని ప్రొఫెసర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని రాజకీయ నాయకులు తయారు చేస్తున్నావు, అసమర్థులను తయారు చేస్తున్నావు. 99 మంది తప్పు రాసినా, 100 మంది తప్పు రాసినా, అది నీ స్కూల్ అయినా వాళ్ళే నీ ఫీజు ఇచ్చినా ఇంటు కొట్టాలి, అది నీ బాధ్యత, నీ వృత్తి ధర్మం. అలాగే నేను పాస్టర్ అబ్బా. దీనికి తేడాగా కనిపించాడు, ఆడికి రెస్పెక్ట్ ఇవ్వను, వాడిని ఎక్స్పోజ్ చేస్తాను, వాడి గురించి మాట్లాడతాను. ఓకే, నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే బైబుల్ తీసుకొని నేను మాట్లాడింది ఎలా తప్పో నిరూపించు. అంత సామర్థ్యం లేకపోతే సైలెంట్ కూర్చో. అంతేగాని పాస్టర్లే అంటే అనకూడదా? పాస్టర్లే పాస్టర్లు అనకూడదా? పాస్టర్ ఇంకో పాస్టర్ అంటున్నాడంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని ఎవరిది వాస్తవం ఆలోచించు. నాకు అంత టైం లేదంటే ఓకే నీ పని చేసుకో. అంతేగాని పాస్టర్లు అనుకుంటారంటే అంటాం, ఎందుకంటే మాకు ఒక ప్రమాణం ఉంది. ఇది లేకపోయి ఉంటే ఓకే ఆయనకి ఎలా అనిపించింది, నాకు ఎలా అనిపించింది అనుకుంటాం.
ఇది ఉంది కాబట్టి నీకు అనిపించింది నువ్వు చేసేదానికి వీల్లేదు, నాకు అనిపించింది నేను చేసేదానికి వీల్లేదు. ఇద్దరం కలిసి ఇది దగ్గరికి రావాలి, దీనికి సాగిలు పడాలి, ఇది చెప్పినట్టు చేయాలి. అంతేనా? ఓకే, అభినయ్ లాంటి వాళ్ళని లేదంటే ఇప్పుడు వస్తున్న పాస్టులను విమర్శిస్తే ఓకే, కానీ మీరు ఒకనొక సందర్భంలో క్రిస్టియానిటీని తన భుజాల మీద వేసుకున్న వ్యక్తులను కూడా విమర్శిస్తారు కదా మీరు. కేపాల్ లాంటి వాళ్ళని కానీ ఇంకా క్రిస్టియానిటీని భుజాల మీద వేసుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు? కేపాల్ లాంటి వాళ్ళు లేంటి ఇంకా మేము మాట్లాడితే దేశ యుద్ధాలే ఆగిపోతాయి అని అంటారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళని కూడా విమర్శించారు మీరు. ఇది ఎట్లా? ముంగిస పావును ఎలా చూస్తుంది అంటే, అరే మీ కంపారిజన్ భలే ఉందండి అసలు. అంటే అర్థం కావాలి, ప్రజలకి అర్థం కావాలి. అంటే నేను కేపాల్ గారితో కూడా ఇంటర్వ్యూ చేసిన. చెయ్యండి, ప్రాబ్లం లేదు. కేపాల్ ఎదురు కూర్చున్నా సరే ఇలాగే అడుగుతాను. నేను అర్థం చేసుకున్న విషయం చెప్తాను నేనండి. పాము ఒక 6 అడుగులు పొడవు ఉంటుంది, ఇంతలా ఉంటుంది, చాలా పెద్ద గంభీరంగా ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తాం అంటే, దానికి ఎందుకు భయపడతామంటే దాన్ని మొత్తం లెంత్ చూస్తున్నాం. దాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దగ్గర లెంత్ చూసి, దాని సైజును చూసి, దాని మీద ఉన్న ఆ డిజైన్ అంతా చూసిన తర్వాత అమ్మో భయపడతాం కదా. కానీ ముంగిస భయపడదు, అంతే ఉంటుంది. ముంగిస అంత ఉంటుంది, అది భయపడదు. ఒక డాక్యుమెంటరీ చదువుతూ ఉంటే ముంగిస ఎందుకు పాముని అంత సింపుల్గా తీసుకుంటుందని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ముంగిస ఓన్లీ దాని తలను మాత్రమే చూస్తుందంట. ఓకే, శరీరాన్ని చూడదు. ఇంత పెద్ద అనకొండ అయినా తల అంతే ఉంటుంది దానికి. అవును, అనకొండ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నా సరే, ఇంత పెద్దది ఉన్నా సరే దాని తల అంతే ఉంటుంది. పాము 6 అడుగులు ఉన్న త్రాచు పాము, దాని తల అంతే ఉంటుంది. అంత తలని కనుక గెలవగలిగితే మొత్తం పాము చచ్చిపోతుంది. ఆ తలే టార్గెట్ దానికి. అందుకనే ముంగిస తోకను నడుమును అక్కడ టైం వేస్ట్ చేయదు. అది ఎంతసేపు ఉన్న దాన్ని తల మీద టార్గెట్ చేస్తుంది, తలనే కొరికేస్తుంది అది. అలా ముంగిస పాము గెలుస్తుంది. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు యాంకర్స్ కదా, జర్నలిస్ట్ కదా, మీరేం చేస్తారంటే మీరు మొత్తం పామును చూస్తారు. అమ్మో కేపాల్ అంటే ఆయన బోయింగ్లో తిరుగుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడుతాం, మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఆ షాక్లో మీరు ఏం మాట్లాడాలో తెలియదు మీకు. నేను ముంగిస టైపు. నేను బైబుల్ పట్టుకొని బైబుల్ పక్కన పెట్టి చూస్తాను అంతే. బైబుల్తో మ్యాచ్ అవుతున్నాడా లేదా అయిపోయింది. ఆ తర్వాత వాడి బ్యాక్గ్రౌండ్ ఎంత పొడవున్నా నాకు అనవసరం. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ కాలేదనుకో అస్సలు పట్టించుకొని నేను కూరలో కరివేపాకు లెక్క చూస్తాను నేను. అంటే జాన్పాల్ గారి రూటే సపరేట్ అంటారా? బైబుల్ దారి నా సపరేట్ కాదు. బైబుల్ ఏం చెప్పింది అంతే. నేను ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నది నేను నా మాటలు లేకపోతే వదిలిపెట్టాను, నన్ను కూడా పట్టించుకోవద్దు. అప్పటి నుంచి ఏదో చూపెడతాను కదా, నేను నా ధైర్యం ఇది, నా వెపన్ ఇది, దాన్ని పట్టుకునే మాట్లాడతారు. ఆ రోజు దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. బైబుల్లో ఆడు 6 మూల జానుడు నాడు ఎత్తు, అంటే ఉన్నత దేహి మాన్స్టర్ ఆడు, జైంట్. ఇప్పుడు కలి ఉన్నాడే, అలా మాన్స్టర్ ఆడు, ఉన్నత దేహాడు. కానీ దావీదు పొట్టుకుంటాడు, 5 అడుగులు ఎత్తుంటాడు, పైగా పిల్లాడు. ఒక స్లింగ్ తీసుకెళ్ళాడు, అంటే ఒడిసెలు తీసుకుని వెళ్ళాడు. ఒడిసెలు దేనికి ఉపయోగిస్తాడంటే కుక్కను తోలడానికి. గొర్రెల మీదకి ఏదైనా కుక్కో తోడేలు వస్తుంటే ఇక్కడి నుంచి ఇలా దూరంగా విసిరితే అవి భయపడి వెళ్ళిపోతాయి. దాన్ని పట్టుకుని వెళ్ళాడు. దాన్ని పట్టుకొని కొడితే ఆ జైంట్ కింద పడ్డాడు. వాడి కత్తితోనే వాడు నరికాడు. అంటే దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుడి మీద ఉన్న విశ్వాసం, ప్లస్ ఆయన స్లింగ్ మీద ఉన్నటువంటి ఆయన పట్టు. ఇదిగో ఇది నా స్లింగ్. ఎంత ఉన్నత దేహం వచ్చినా ఎవడొచ్చినా దీంతో వేరే ఆప్షన్ లేదు ఆడికి. దీనికి సమాంతరంగా ఉన్నాడు అనుకో, వాడి కాళ్ళు అడిగి నీళ్ళు నెత్తింది. చాలా మంది కేపాల్ గారిని విమర్శిస్తున్నారు అంటే చాలా మంది అభిమానులు హట్ అవుతారేమో. మరి ఇప్పుడు చూడండి, బయట వ్యక్తులు, బైబుల్ తెలియని వ్యక్తులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారబ్బా, వాళ్ళ పాపులారిటీ చూస్తారబ్బా. నాకు బైబుల్లో ఉన్నట్టున్నాడా లేదా అన్నది మాత్రమే చూస్తాను నేను. ఇందులో లేదనుకో నేను ఆ వ్యక్తికి అంటే బైబిల్లో ఉన్న నియమ నిబంధనలకి ఎవ్వరు ఏమంత మాత్రం వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళు నిజమైన భక్తులు కాదు, నిజమైన బిడ్డలు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నట్టు కాదు, కొంచెం తేడాగా చేస్తున్నాడు అనుకో, తెలియక చేస్తూ ఉంటే కనుక నేను ఒప్పుకుంటాను. తెలియదు చేస్తున్నాడని తెలుసుకునే అవకాశం ఉండి అది నీ చెవి దాకా వచ్చి ఇప్పటికే కొనసాగుతున్నావు అనుకో మార్చుకోకుండా, అప్పుడు వ్యతిరేకిస్తాను. అందరికి అన్ని విషయాలు తెలియదు బ్రదర్, కాబట్టి కొన్ని సొంత ప్రయత్నాలు చేయొచ్చు, నేనేం తప్పు పట్టను. కానీ తెలిసి కూడా, తెలుసుకునే అవకాశం ఉండి కూడా స్టిల్ అందులోనే మొండి పట్టులో వెళ్తున్నావు అనుకో, అలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు మోసగాడు అవుతావు.
కానీ మోసగాళ్ళు లేదంటే బైబిల్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే చాలా మంది పేరు చెప్తా అంటున్నారు. అవును. కానీ జాన్ పాల్ లాంటి వ్యక్తులు నిజమైన నికార్సైన దేవుని బిడ్డలు కావచ్చు, ఆడ బైబిల్ని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఉన్నారా? ఎక్కువ మోతాదులో ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్తారా? ఎక్కువ మోతాదులో ఉన్నారు. అయితే వాళ్ళు ఇలా కెమెరా ఎదురుకు రాలేదు. ఓకే, కెమెరా ఎదురు కనిపించలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. ఎందుకు చెప్తాను వినండి. ఒక చెడ్డవాడి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. అవును. కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతకంటే కీడు జరుగుతుంది. ఒక చెడ్డవాడు మాట్లాడుతుంటే సమాజానికి కీడు జరుగుతుంది. కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల దీనికంటే ఎక్కువ కీడు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని చూసుకుందాం. ఇంత బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి, ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి అది హత్య 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 అంటూ ఉంటే, పాస్టర్స్ అంటుంటే మీరు బెగ్గర్స్ అంటున్నారు. ఏం చెప్పారండి? అలా వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ఒక్కనే ఒకవైపు నిలవబడి ఇది హత్య కాదు ప్రమాదం అంటూ ఉంటే, ఇంతమంది వచ్చి నా మీద పడుతూ ఉంటే, నిద్రలేని రాత్రులు, భయపడిన రాత్రులు, ఏడ్చిన రాత్రులు, 3 నెలలు ఖాళీ లేకుండా మీటింగ్లు ఉన్నాయి బ్రదర్. నాకు ఇప్పుడు అనిపించిందన్న అనవసరంగా అలాంటి వ్యాఖ్యలు చేసిన కదా, అనిపించలే. అనవసరంగా మాట్లాడని అనిపించలే నాకు. ఎప్పుడైతే ఇంత దాడి నా మీద జరిగిందో నాకు అనిపించింది, అరే ఆ మొదటి రోజు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అనిపించింది. చాలా ఆలస్యం అయింది అప్పటికే. అంటే ఆ ఫస్ట్ డే నేనేం చేశాను అంటే, వాళ్ళు వీళ్ళు చెప్పేది విన్నాను, నా బ్రెయిన్ వాళ్ళే. ఎందుకంటే స్పాట్లో నేను కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఏం జరిగిందని ఈ మాటలే విన్నాను తప్ప, అదే నిజమని నమ్మాను తప్ప, నేను ఏది కూడా సడన్గా నమ్మను. నా నేచర్ అది. దాన్ని ఆలోచిస్తాను, అది అవునా కాదా అని పరీక్షించుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే చేస్తాను నేను. మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎట్లా నమ్మిరు అండి? ఏమండి నా పేరు ఉపేందర్, నేను సిగ్నేచర్ అనగానే ఎట్లా నమ్మిరు? అంటే మీ వాయిస్ నాకు తెలుసు కదా, మీ వాయిస్ నాకు తెలుసు. అక్కడ కూడా గమనించాను, మీ వాయిస్ నాకు తెలుసు, మిమ్మల్ని చూస్తుంటాను కదా నేను, కాబట్టి మీ వాయిస్ నాకు తెలుసు. పైగా మీరు ఇంటర్వ్యూకి అడిగారు నన్ను, వేరే పర్పస్ కాదు, వేరే పర్పస్ ఏం కాదు. మనం పర్సనల్గా మాట్లాడతాము, మనం ఇలా చేద్దాం అలా ఇంటర్వ్యూకి అడిగారు. పైగా మీ వాయిస్ నాకు తెలుసు. ఓకే ఫైన్, నేను దాన్ని క్రాస్ చెక్ దాన్ని క్రాస్ చెక్ చేసుకోగలను. మహేంద్ర గారి నంబర్ నా దగ్గర ఉంది, నేను మహేంద్ర గారు మెసేజ్ పెట్టారు. అలా ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోగలను. ఒకవేళ ఏదైనా నష్టపోతే నేను నష్టపోగలను ఇక్కడ. అలా ఏంటంటే ఆ మొదటి 3 రోజులు నేను మోసపోయాను బ్రదర్. వీళ్ళు చెప్పేటువంటి ఈ తప్పుడు మాటలు విని మోసపోయాను. తర్వాత ఎప్పుడైతే నా మీద దాడి జరిగిందో ఇంత పెద్ద ఎత్తున, అప్పుడు అనిపించింది, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు నేను ఎందుకు నమ్మాల్సి వచ్చింది, అందరిలాగా ఎందుకు ఆలోచించాను నేను, ఎందుకు నేను నా రీజనింగ్ను ఉపయోగించలేకపోయాను అని బాధ అనిపించింది. ఒకవేళ ఆ రోజే కనుక తెలుసుంటే, ఆ రోజు నుంచి వరుస పెట్టి 10 వీడియోలు చేసి ఉండేవాడిని. మీ తడాకా ఏంటో చూపించాను, నా తడాకా ఏంటో చూపెడతాను. ఎందుకంటే నేనున్నది నిజం వైపు, సత్యం వైపు. నేనున్నది యేసుప్రభు పక్షాన. ఆయన కోసమే ఇదంతా చేశాను. నేను ఒకటే అడిగింది యేసుప్రభుని, యేసుప్రభువా నేను ఏ ఉద్దేశంతో దీన్ని చేశానో నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియకపోవచ్చు. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అనుమానంగా చూశారు నన్ను. అంటే ఎందుకు ఇలా అందరితో శత్రుత్వం, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేటట్టుగా. అప్పుడు అది ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ అంటే మామూలు బర్నింగ్ ఇష్యూ, ఎవరు ఏం మాట్లాడినా కూడా 1 minute లో ఇప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అనుమానంగా చూస్తున్నాను నన్ను. ఏది ఆడియో రికార్డింగ్లు బయటకు వచ్చి వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినప్పటికీ ఇప్పటికీ అనుమానంగా చూస్తున్న వ్యక్తులు ఉన్నారు. నాకు లేదు ఏదో తేడా అని. మనం మస్కట్కి వెళ్ళాను నేను మీటింగ్కి. మస్కట్కి వెళ్తే అక్కడ ఒక అక్క వచ్చింది, డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ అంటే గొడవ మొదలు పెట్టేసింది. అసలు ఎలా అంటారు మీరు ఒక దైవ అని మొదలు పెడితే, ఆవిడకి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని చూపించి మాట్లాడేటప్పటికి కూల్ అయిపోయి చివరిలో మళ్ళీ ప్రార్థన చేయించుకొని 10 రియాల్స్ చేతులు పెట్టింది. అక్కడ రియాల్స్ అంటారు కదా, ఎక్కువ మొత్తం వాళ్ళు కదా, 10 రియాల్స్ చేతులు పెట్టింది. మరి ఇంత గొడవ ఫైటింగ్ స్టార్ట్ చేసిన ఆవిడ ప్రార్థన చేసుకుని 10 రియాల్స్ చేతులు ఎందుకు పెట్టింది? నా ఎక్స్ప్లెనేషన్ అనేది తనకు చేరలే. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకో తెలుసా, అలా ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఆయన్ని ఇంకా నేను తక్కువ చేయాల్సి వస్తుంది. ఆయన నా సహోదరుడు, ఆయన వ్యక్తిగతంగా బలహీనత ఉంటే ఉండొచ్చు, అది ఆయనకు దేవుడికి సంబంధించింది. ఆయన నేను కించపరచడం నా ఉద్దేశం కాదు, కానీ సత్యాన్ని దాచిపెట్టడం నా ధర్మం కాదు. అలాగే ఆ క్రమంలో ఆయన కించపరచడం నా ఉద్దేశం కాదు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేస్తూ నేను మాట్లాడాను. కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ అందరికి రీచ్ కాక నన్ను అపార్థం చేసుకున్నారు. ఆవిడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆవిడే ప్రేయర్ చేసుకుంది, ఆవిడ 10 రియాల్స్ నా చేతిలో పెట్టింది. ఏం మాట్లాడలే,
పిన్ డ్రాప్ సైలెంట్ అయింది, అలా కూర్చుంది అంతే. వినిపించాను, ఇదిగో చూపించాను, ఇదిగో ఇవి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, నీ దగ్గర ఏముందో చూపించన్నా, ఫినిష్. అలా కూర్చుంది. తర్వాత నేను అక్కడ 10 రోజులు ఉన్నా మస్కట్లో. మొదటి రోజు వెళ్ళినప్పుడు, 2 రోజు ఉన్నప్పుడు అక్కడ బాగా శత్రు వాతావరణం. అంటే నా మీద ఎంత బ్యాడ్ ప్రాపగాండా చేయాలో చేసేసారు అక్కడ. అవును, అందరు కలిసి. అందరికి అక్కడ షాక్ అయ్యాను, మన పాపులారిటీ ఇక్కడ కూడా ఉందా అని. ఓకే, ఇక్కడ ఏపీలోనే మన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా ఉందా అనుకున్నాను. ఆ రేంజ్ లో ప్రాపగాండా చేశారు నా మీద. అసలు వాడు పాస్టే కాదు, ఒక పాస్ని ఎలా అంటాడో అలా అంటాడని ఓ రేంజ్ లో ప్రాపగాండా చేశారు. కాబట్టి ఫస్ట్ డే మీటింగ్లో నేను మాట్లాడుతూ ఉంటే ఇలా చూస్తున్నారు. అంటే తప్పక నేను చివరి రోజు వచ్చేటప్పుడు బాధపడుతున్నారు. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన మాట నేను మర్చిపోను, బ్రదర్ మీ గురించి విన్నటువంటి వాటిని బట్టి మనసులో బాధపడ్డాను, మిమ్మల్ని వ్యతిరేకించాను, మిమ్మల్ని కోప్పడ్డాను, అసలు మీరంటే నాకు నచ్చదు బ్రదర్. కానీ ఈ 10 రోజులు మీరు చెప్పిన మాట విన్న తర్వాత మీలో నిజాయితీ ఉంది బ్రదర్ అన్నాడు. నిజంగా ఇలాంటి మాటలు ఎన్నో ఆ రోజు వ్యతిరేకించారు కదా. రీసెంట్గా 3 రోజుల క్రిందట ఒక ఆవిడ ఫోన్ చేసింది, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. బ్రదర్ మరలా మీరు ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తున్నారు? ఏమ్మా ఎందుకు అంటే మిమ్మల్ని కలవాలి. ఎందుకు అంటే కలిసి క్షమాపణ చెప్పాలి. దేని గురించి అన్న. ఆ రోజు మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడితే బ్రదర్, అంతవరకు నా మెసేజ్ వింటూ ఉంది రెగ్యులర్గా. ఎప్పుడైతే అది మాట్లాడానో సడన్గా స్టాప్ చేసేసింది, వినడం మానేసింది, పక్కన పెట్టేసింది. తర్వాత మన అభినయ దర్శన పుణ్యమా అని ఆ ఆడియోలు బయటకు వచ్చేటప్పటికి ఫోన్ చేసి క్షమాపణ చెప్తున్నా బ్రదర్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి బ్రదర్.